మాస్టర్ గారి శ్రీచరణాలకి నమస్కరిస్తూ శం నో మిత్రస్యం వరుణ శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మాస్టర్ గారు ఈ ప్రపంచం మొత్తానికి మానవాళ్ళందరికీ అపార కరుణతో వేద హృదయాన్ని ఆవిష్కరించారు. అలాంటి వాటిలో మనకు సూక్తాలు చాలా ఇచ్చారు. విష్ణు సూక్తం, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, ఇంకా అలాగే అశ్విని దేవతల వ్యాఖ్యానం. అలాంటి వాటిల్లో ఈ సుపర్ణ సూక్తం ఒకటి చాలా చాలా ముఖ్యమైంది. సూక్తం అంటేనే అక్కడ మాస్టర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సు ప్లస్ సూక్తం, మంచిగా మాట అని అర్థం, పైకి ఆచరించి చెప్పేదని ఇంకో అర్థం, కరెక్ట్ అర్థం ఇచ్చారు కదా. అంటే మాట్లాడుతున్నాం అంటే పురుష సూక్తం కానీ స్త్రీ సూక్తం కానీ ఇవన్నీ ఆచరించి చూసామా లేదా దాన్ని బట్టే దాని వాల్యూ ఉంటుంది. నా భాగ్యం ఏంటో నాకు చెప్పుకోవడానికి గొప్ప గర్వంగా కూడా ఉంటుంది. దీంట్లోనే డైరెక్ట్గా ఈ సుపర్ణ సూక్తంలో ఒక రుక్కు ఉంది, ఒక మంత్రం ఉంది. దాంట్లో అంటాడు, ఈ రుక్కుల గురించి మీరు పట్టుకుంటున్నారు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ పరమాకాశాన్ని తెలుసుకోకపోతే ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి మీకు అంటే దాని అర్థం ఏంటంటే, మనం మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్కుకి ఉత్పత్తి స్థానం ఏంటి, ఎక్కడి నుంచి పుడుతోంది, మనం మాట్లాడుతున్నాం, ఎన్నో మాటలు మాట్లాడుతాం, అది తెలుసుకోవటమే గాయత్రి విద్య అని కూడా ఇచ్చారు. అలాంటి విద్యలోకి ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ భాగ్యం నాకు కలిగించినందుకు మాస్టర్ గారికి ఒకసారి మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్ గారు సుపర్ణ సూక్తం ఇచ్చేటప్పుడు వారి నాన్నగారి గురించి ఓ చక్కటి సెంటెన్స్ మహాద్భుతమైన ఇచ్చారు. మాస్టర్ జ్వాలాకూల్ అనే ఆయన బ్లావెట్స్కీ ద్వారా, అలాగే ఏలిసే బేలీ ద్వారా వేద హృదయాన్ని ఆవిష్కరించారు. అలాగే అరవిందులు ఆవిష్కరించారు, శ్రీ అరవిందులు. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఏ రకమైన వ్యాఖ్యానాలు కాకుండా ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేశారు ఇంకొక ఆయన, డాక్టర్ కున్హన్ రాజా. వీళ్ళందరూ చెప్పిన దానికంట సాక్షాత్తు వేద హృదయాన్ని ఆవిష్కరించడానికి పుట్టిన కారణజన్ములైన మా నాన్నగారు అని క్లియర్గా ఇచ్చారు భగవాన్ అనంతాచార్యుల వారి గురించి. అలాంటి ఒక చక్కటి మహాద్భుతమైన వ్యాఖ్యానం ఈ సుపర్ణ సూక్తంలో ఉంది. అది ఇంగ్లీష్లో ఉంది సుపర్ణ అని, దానికి మాస్టర్ తెలుగులో ఇస్తూ వారిది కూడా జోడించి చెప్పారు. అది మీ ముందు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సుపర్ణుడు అంటే మనకు గరుత్మంతుడి కథ తెలుసు అందరికీ. వినత కొడుకు అమృతాన్ని తీసుకొచ్చి వాళ్ళ తల్లి దాస్యాన్ని విడిపించినవాడు గరుడు. కానీ వేదం ప్రకారం ఏంటంటే ఈ సృష్టి మొత్తం ఏదైతే ఉందో అదంతా కలిపి ఒకటే, వాడి పేరే గరుడు, అతడే సుపర్ణుడు. ఆ సుపర్ణుడి మీద అంతర్యామి దిగి వస్తాడు అని చెప్తారు. ఈ సుపర్ణుడిని ఎక్కడెక్కడ చూడొచ్చో చెప్తారు. మళ్ళీ సుపర్ణుడు మన దగ్గరే ఉంటాడు ఎప్పుడు. ఫస్ట్ ఒక ప్లేస్లో ఏంటంటే ఈ దేహమే సుపర్ణుడు. అంటే ఇది మన దేహం అనుకుంటున్నాం కదా, అలా కాదు, ఇది ఆయనది. అలాగే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, గాలి పీలుస్తాం, గాలి వదులుతాం, అది సుపర్ణుడే. అలాగే కాసేపు నిద్రపోతాం, కాసేపు మేలుకుని ఉంటాం, అది కూడా సుపర్ణుడే. ఒక పని మొదలుపెట్టేటప్పుడు
వీళ్ళని ఇంకొక భాషలో అశ్విని దేవతలు అంటారు. ఒక పని ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఒక అశ్విని దేవతల్లో ఒకడు ఉంటాడు, కంప్లీట్ అయ్యేటప్పుడు ఇంకొకడు, ఇద్దరు ఉంటారు ఎప్పుడు. అలాగే సూర్యోదయం అప్పుడు ఒక ఆయన ఉంటాడు, సూర్యాస్తమయం ఉన్నప్పుడు ఇంకొక ఆయన ఉంటాడు. అంటే ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్టు 2 కలిపితేనే ఒకడు, ఇద్దరు లేరు. అలాగే అనుక్షణం అనే భేదం లేకుండా ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనం ఆ సుపర్ణుడి దేహంలో ఒక అణువు లాంటి వాళ్ళం. మన శరీరంలో ఎన్నో అణువులు ఉన్నాయి. అలాగే ఈ శరీరం ఆయనలో అణువు, అందరూ విను. అందుకని ఎవరికి ఏ భేదం లేదు, అందరం సుపర్ణుడిలో ఒకళ్ళమే. మన శరీరంలో రకరకాల 365 ఎముకలు ఉన్నాయి, ఎన్నో రకాల కండరాలు ఉన్నాయి, వాటి అన్నింటిలో అణువులు ఉన్నాయి. అలాగ మనం ఆ సుపర్ణుడిలో మనం ఒక భాగము, బీజరూపం. ఇక్కడ ఈ సుపర్ణ సూక్తంలో చాలా విద్యలు చెప్పారు మాస్టర్. దాంట్లో మొట్టమొదట అతి ముఖ్యమైనవి 2 చెప్పుకోవాలి. ఒకటి మోక్ష విద్య, రెండోది జ్యోతిర్విద్య. చాలామందికి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ రావచ్చు. జ్యోతిష్యం చెప్తారు మాస్టర్, ఎస్ట్రాలజీ క్లాసెస్ తీసుకుంటారు కదా, తీసుకున్నారు, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. ఎస్ట్రాలజీ అవసరమా? ఎస్ట్రాలజీ అవసరమా అంటే నేర్చుకోకపోతే లైఫ్ లేదు. ఎందుకు లేదో తర్వాత చెప్తారు దీంట్లో. మనం ఏమనుకుంటామంటే ఆ గ్రహాలు బట్టి ఫలానా రాశిలో పుడితే, ఫలానా నక్షత్రంలో పుడితే, ఫలానా నెలలో పుడితే, ఫలానా కాంబినేషన్లో ఉంటే వీడు అంతటి వాడు అవుతాడు, ఇంతటి వాడు, అవి కాదు ఎస్ట్రాలజీ అంటే. జ్యోతిష్యం అంటే మనమందరం ఒక వెలుగు స్వరూపులం. ఎలాగైతే కరెంట్ అక్కడ లైట్ పడితే దాంట్లోంచి వెలుగు వస్తుందో, అలా మనం అందరం సూర్యుడిలోంచి వచ్చిన వెలుగు రవ్వలము. వెలుగు అనమాట మనందరం. మనం సాధన చేసుకుంటే మనకు తెలుస్తుంది, మనలోనే ఆ వెలుగు కనిపిస్తుంది. అలా ఎలా చేసుకోవాలి సాధన అనేది చెప్తుంది జ్యోతిష్యం. అలాగే మోక్ష విద్య, ఈ 2 వేరు వేరే అండి, 2 వేరే. మోక్ష విద్య ఒకటి, జ్యోతిర్విద్య ఒకటి. ఇవి కాకుండా ఇంకా అక్షి విద్య, దహరాకాశ విద్య, అంతరాదిత్య విద్య, ఇలాంటివి ఇంకా పంచార విద్య, ఇలాంటివి చాలా ఇచ్చారు. దాంట్లో ముఖ్యమైనవి 2. ఈ 2 తెలుసుకోవటం వల్ల మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు ప్రయోజనం ఏంటో తెలుస్తుంది. ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి అంటే ఎవరు ప్రశ్న వేసుకోం కాబట్టి పెద్ద అక్కర్లేని ప్రశ్న ఇది. ప్రశ్న వేసుకున్న వాడికి చాలా చాలా ముఖ్యమైనది. చిన్న అవమానం జరిగితేనే ధ్రువుడు తపస్సు చేసి ధ్రువస్థానం ఆక్రమించాడు. ఇంతవరకు ఇంకొకళ్ళు ఆ ధ్రువుడి స్థానంలో లేరు. వేరే వేరే కారణాల వల్ల ఎవరైనా సరే, ప్రహ్లాదుడు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ స్థానాన్ని అందుకోవడానికి ఏంటంటే, నేను ఏ ప్రయోజనంతో ఇక్కడ ఉన్నాను అది తెలుసుకునే ఆలోచన రావటమే మనిషిలో మార్పు వస్తుంది. అంతవరకు రాదు. అందరిలాగా బతికేస్తుంటాం, తేడా ఏమి ఉండదు. సో ఈ సుపర్ణ విద్యలో మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే, సుపర్ణుడి గురించి కొంత, సుపర్ణుడి గురించి మనం ఏమేమి తెలుసుకోవాలి, ఆ తెలుసుకోవడం వల్ల వ్యక్తికి ఉండే ప్రయోజనం ఏంటి, ఇవి జనరల్గా. సో ఇంతకటి వరకు పూజా కార్యక్రమం అయింది. అలాగే వాటిల్లో ఎన్నో వేద మంత్రాలు ఉన్నాయి. వేద మంత్రాలు లేకపోతే వేదాలు అంటే ఏంటి, చిన్న 1-2 సెంటెన్సుల్లో తెలుసుకుంటే అవేంటో అర్థమైపోతే ఇదన్నమాట అని సులభంగా అర్థమవుతుంది. ఈ సృష్టి మొత్తం కూడా శక్తుల కలయిక వల్ల ఏర్పడింది. ఆ శక్తులన్నీ పనిచేస్తుంటేనే ఈ సృష్టి అంతా ఇలా ఉంటుంది. ఆ శక్తులన్నిటినీ దర్శించిన ఋషులు వాటిని మంత్రాల రూపంలో చెప్పారు. వాటిని వేద మంత్రాలు అన్నారు. వేదం అంటే జ్ఞానం. ఈ సృష్టి అంతా కూడా ఏ జ్ఞానంతో నిర్మించబడింది దాని గురించి చెప్తుంది వేదం. అందుకని ఆ మంత్రాలన్నిటి రూపంలో ఈ సృష్టి ఉంది. ఆ మొత్తాన్ని, ఆ సృష్టిని సుపర్ణుడు అన్నారు. అంటే మనకు కనిపిస్తుంది అంతా సుపర్ణుడే, అని కాక ఇంకోటి లేదు. ఇది 3 రకాలుగా ఉంటుందని చెప్తారు. మళ్ళీ పదార్థమయము అంటే భౌతికంగా కనిపించేది ఇలాగా, శక్తిమయము, ఈ శక్తి కనిపించదు కానీ పనిచేస్తూ ఉంటుంది. అయస్కాంతం పెట్టామనుకోండి, అక్కడ ఏం కనిపించదు కానీ అది పనిచేస్తూ ఉంటుంది కదా, అలాగా. అలాగే మాట్లాడుతుంటే మాటలు వినిపిస్తూ ఉంటాయి, మధ్యలో ఏం జరుగుతుంది అదంతా కూడా శక్తిమయమే. దాని తర్వాత ఒక విషయం మనకు తెలుసు అనుకోండి, తెలిసింది, అర్థమైంది అంటాం, అదొక లోకం. అలాగా 3 లోకాలు ఉంటాయి. ఒకటి పైది ప్రజ్ఞాలోకం, రెండోది శక్తిమయం, మూడోది
పదార్థమయం, ఈ మూడు కలిపితే సుపర్ణుడి యొక్క శరీరం. అవి మనలో కూడా ఉంటాయి. అలాగే మనకు కూడా తెలివి ఉంది, శక్తి ఉంది, దేహం ఉంది. ఆ రకంగా సుపర్ణుడి దేహంలో మనం ఒక బీజ రూపంలో ఎప్పుడూ ఉన్నాం. సుపర్ణుడు ఎప్పుడు మనం ఆ సుపర్ణుడిలో భాగంగా ఉన్నాం, అది మర్చిపోకూడదు. లేటెస్ట్గా ఒక యూట్యూబ్లో ఒకటి పెట్టారు, అది చూసి ఉంటారు మీరు. మన నాసా వాళ్ళు 10 ఏళ్ల నుంచి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నట్టు ఫోటో తీయటానికి భూమిని. ఆ ఫోటో చూస్తే ఎంత ఉందంటే మనం మొహాన్ని పెట్టుకున్న బొట్టు కంటే చిన్నగా ఉంది, భూమి చిన్నగా ఉంది. ఈ విశాల విశ్వంలో మన భూమి ఎంత అంటే బొట్టు కంటే చిన్నది. భాగవతంలో ఏం చెప్తారు, ఆదిశేషుడు నెత్తి మీద మన భూమి ఉందిట, ఆవగింజంతా, కరెక్ట్గా ఆవగింజంతే ఉంది. ఆ ఫోటోని చూసే మొన్నే ఈ నోట్స్ రాసుకొని చెప్పబోయే ముందు మన వాళ్ళు అప్పుడు దర్శించి రాసినవి ఎలా చెప్తున్నారు, లేటెస్ట్ సైన్స్ కూడా. సో అలాగా సుపర్ణుడి గురించి తెలుసుకోవాలంటే సుపర్ణుడు అసలు ఏం చెప్తున్నాడో అది తెలుసుకోవాలి. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్తే మనకేంటి లాభం అనుకుంటాం కదా. మనం ఎక్కడికి వెళ్ళక్కలేదు, మనం సుపర్ణుడిలో ఉన్నాం. ఆ సుపర్ణుడు మనకేం చెప్తాడంటే, మనలో ఆత్మ మేల్కొని ఆత్మదర్శనం చేయాలి. మనలో ఆత్మ మేల్కోవడం ఏంటి, మనందరం మేల్కొనే ఉన్నాం కదా. అంటే మేల్కోవడం అంటే నిద్రపోతున్నది మేల్కోవడం అనేది మేల్కోవడమే, కరెక్టే. అలాగే మాస్టర్ చాలా చోట్ల చెప్తారు, ఖనిజం ఉంది, ఖనిజం వృక్ష జగత్తులోకి మేల్కొనాలి అంటే ఏంటి, ఆ ఖనిజ స్థితి నుంచి వృక్ష స్థితికి వస్తుంది, దానికి ఉష కిరణాలు పనిచేస్తాయి అని చెప్తారు. అలాగా మనం ఈ ఆత్మస్థితిని ఆత్మ మేల్కొని ఆత్మదర్శనం చేయటం అనేది ఈ సుపర్ణ విద్యలో ముఖ్యమైనది. దీని గురించి చెప్పేది మొత్తం జ్యోతిర్విద్య, తర్వాత మోక్ష విద్య. మోక్ష విద్య అంటే మనం ఏవైతే మనల్ని బంధిస్తున్నాయో, మనం వేటిల వల్ల అయితే కట్టబడి ఉన్నామో, పాశములతో కట్టబడిన వాడు పశువు. కాబట్టి ఈ పశుబంధ విమోచకమైనది ఏదైతే ఉందో అది మోక్ష విద్య. మనల్ని ఏది బంధించడానికి వీల్లేదు, అలాంటి స్థితి మోక్ష విద్య. అలాగే మనలో ఉన్న మన నిజతత్వాన్ని తెలిసేటట్టుగా చేసేది జ్యోతిర్విద్య. ఈ జ్యోతిర్విద్యకి మనకు బాగా గుర్తుండటానికి చెప్పేది ఏంటంటే, మనకు ఉపనయనం చేసేటప్పుడు మంత్రం చెప్తారు, ఆ సూర్యుడు ఎవడున్నాడో నీలోనూ వాడే ఉన్నాడు, అతడు నువ్వు ఒకటే, అసావాదిత్యో బ్రహ్మ. అది బీజప్రాయంగా అక్కడ ఉంటే సుపర్ణ సూక్తుల్లో ఎక్స్టెన్షన్ బాగా చెప్పారు మాస్టర్. సూర్యాంతర్వర్తి అయిన వాడు ఎవడున్నాడో వాడు నువ్వు ఒకడే. అది తెలుసుకోవడమే ఆత్మ మేల్కొనడం అంటే. ఆత్మ మేల్కొంటే ఏమవుతుందంటే, ఎవరికైతే అంత రాత్రి అవుతుందో వాడు మేల్కొని ఉంటాడు అని చెప్తారు కదా భగవద్గీతలో. అలాగా మనకు నిద్రపోయే పరిస్థితి కాకుండా నిద్రలో కూడా మనం మేల్కొని ఉంటాం, ఈ శరీరం పడుకుని ఉంటుంది, మనం కాన్షియస్గా ఉంటాం. అది చెప్తూ దాని గురించి ఇంకొంచెం చెప్తున్నారు. అది తెలుసుకుంటే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. అదేంటంటే, ఈ మొత్తం అంతా కూడా అసలు తండ్రిని తెలుసుకోవటానికి వచ్చింది ఈ సృష్టి మొత్తం. తండ్రిని తెలుసుకోవడం ఏంటి, మనకు ఆల్రెడీ తెలుసు కదా, మా నాన్నగారు ఎవరో తెలుసు నాకు, అలాగే అందరికీ తెలుసు. తల్లి తండ్రి గురించి అందరికీ తెలుసు. అలా తెలుసుకోవటం కాదు. ఈ దేహము కాకుండా ఈ దేహాన్ని ధరించేవాడు ఒకడు ఉన్నాడు, వాడు కాకుండా ఈ రెండిటికి మూలమైన వాడు ఎవరు, అతడే సూర్యాంతర్వర్తి, అతడే అంతర్యామి, అతడే తండ్రి అని తెలుసుకోవడమే ఈ సృష్టికి ప్రయోజనం అని చెప్తున్నారు. మరి అంత అంతర్యామికి దగ్గరగా తీసుకెళ్లే సూక్తం మాస్టర్ ఇచ్చిన వాటి అన్నింటిలో ఇది చాలా ప్రముఖంగా ఈ విషయం దీంట్లో ఎక్కువ నొక్కి వక్కాణించారు. అది సాధన చేయటం ఎలా కూడా అవుతుంది. అలా సాధన చేయడానికి మనకు అడ్డుపడేవి ఏంటంటే 2 ఉన్నాయి మనలో, సహజం అంతే. మ్యాగ్నెట్ ఉందనుకోండి, దానికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి, సహజం. అలాగే మనకు కూడా పాపం ఎందుకు చేస్తాం అని ఒక క్వశ్చన్ వేస్తే కృష్ణుడు చెప్తున్నాడు, కామం క్రోధం ఈ 2 ఉండడమే పాపం చేయడం, అందుకంటే ఏం లేదు. దానివల్ల ఏమవుతుందంటే వ్యక్తికి మధ్యలో భేదాలు వస్తాయి. నాకు ఒక కోరిక ఉంటుంది, వీరికి ఒకటి ఉంటుంది, ఆయనకు ఇంకోటి ఉంటుంది. దాంట్లో ఏమవుతుందంటే భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అవి ఉన్నంతకాలం ఈ ఒక్కడిని చూడటం అనేది చేత కాదు.
ఆ సూర్యుడిలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఒకడే అని చూసే అవకాశం మనమే పోగొట్టుకుంటాం. అది ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. గురు పూజలు ఉన్నాయని చాలామందికి తెలుసు. ఎంతమంది రాగలరంటే ఏవో కారణాలు వాళ్ళు రాకపోవచ్చు. అవి మనం పట్టుకోకూడదు. వచ్చే అవకాశం వస్తే మటుకు ఉపయోగించుకోవాలి. అలాగా ఈ జన్మ వచ్చినందుకు మనం ఇంతటి మహాత్ములను కలుసుకున్నందుకు, వారు అక్కడ ఉండి ఇవన్నీ నేర్పుతా అన్నందుకు మనం ఎంతమంది నేర్చుకోవాలి మనం? సోక్రటీస్ కాదు, పైథాగరస్ అనుకుంటా, 5 ఏళ్ళు మాట్లాడకూడదు ఆయన దగ్గరికి వెళ్తే. సపోజ్ వీడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే నేర్పండి సార్ అంటే ఎన్ని ఏళ్ళు అంటే 5 ఏళ్ళు మాట్లాడకూడదు. 5 ఏళ్ళు మాట్లాడకూడదు ఇంతో నేనేమి అప్పుడు కానీ ఆయన చెప్పరు. పోనీ అలాగనే ఏమన్నా మనకు కావాల్సిన టిఫిన్ ఆయనే పెడతాడు, అన్నం ఆయనే పెడతాడు, బట్టలు ఆయనే ఇస్తాడు, పడుకోవడానికి ఉండడానికి అన్నీ వసతి అంతా ఇస్తాడు. కానీ 5 ఏళ్ళు మాట్లాడకూడదు. అలాంటివి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇప్పుడు మేము వేదం నేర్పుతా అంటారు మాస్టర్. ఎంతమంది ఏళ్ళు నేర్చుకుంటున్నాం? ఈ వేదంలో చెప్పిన హృదయం అర్థం కావాలంటే ఊరికే పుస్తకం చదివి వస్తే అర్థం కాదు, క్లియర్గా చెప్పారు. మరి ఎలా అర్థం అవుతుంది? అది వారు అంటూ ఉంటే మనం వింటూ అలా ప్రాక్టీస్ చేస్తూ వారి అనుభవాలు ఏంటో విని వాటిని మనం అన్వయించుకోవడం నేర్స్తేనే వేద హృదయం అర్థం అవుతుంది, లేదా అర్థం కాదు. ఇంత కథ ఉంది దీని వెనకాల. మరి ఇంత చేయాలంటే మరి కుదురుతుందండి అంటే ఆ కుదురుతుంది కాబట్టే ఇచ్చారు, ఊరికే ఇవ్వలేదు. చెయ్యింది ఎప్పుడు గురువు ఇవ్వడు, మనం చేయగలిగిందే చెప్తారు. అలాంటి ఈ సుపర్ణ సూక్తం ఋగ్వేదంలో 1వ మండలంలో 164వ సూక్తంగా చెప్పబడింది. దీంట్లో మొత్తం 52 మంత్రాలు ఉంటాయి. 52 మన సంవత్సరానికి 52 వారాలు ఉన్నాయి. దానికి గుర్తుగా ఉంటుంది అన్నమాట ఇదంతా. ఇంకా ఫస్ట్ మొట్టమొదటి రుక్కే అస్య వామస్య బలితస్య హోస్తు తస్య భ్రాత మధ్యమో అస్త్యస్న తృతీయో భ్రాత ఘృతపృష్టో అస్యాత్రా పశ్యం విస్పదిం సప్తపుత్రం అని మొదలవుతుంది. అందుకని ఈ సుపర్ణ సూక్తానికి ఇంకో పేరు ఏంటంటే అస్య వామస్య అనే సూక్తం. దీంట్లో చెప్పిందంతా ఏంటంటే మొట్టమొదట ఒకడున్నాడు, అతడు చాలా పొట్టివాట, అలాగే జుట్టు అంతా నెరిసిపోయినవాడు ఒకడు. రెండోవాడు ఎప్పుడు హోమం చేస్తూ ఉంటాడు. మూడోవాడు ఈ సృష్టికి అంతటికి అధిపతి 7 కొడుకులను కన్నాడు. ఇది మొత్తం అంతా. ఇది తెలిస్తే ఇదంతా సుపర్ణుడు అని చెప్తున్నారు. పొట్టివాడు అంటే పుట్టాడని కాదు, ఈ అనంతమైన విశ్వం అంతటికి మూలమైన వాడు, ఇన్ఫైనెట్ వాడు, అనంతుడు. ఆ అనంతుడు ఇలాగా ఒక దేహం రూపంలో దిగి రావటాన్ని పొట్టివాడు అని చెప్పారు. అలాగే నెరిసిన జుట్టువాడు అంటే ఎప్పుడు వెలుగ్గానే ఉంటాడు, ఇంకోలా ఉండడు. సూర్యుడి నుంచి ఎప్పుడు వెలుగు వస్తుంటూ చూశారు, ఆయన వెలుగ్గానే ఉంటాడు, ఇంకోలా ఉండడు. ఆ సూర్యుడి నుంచి వచ్చే వెలుగే పరమాత్మ యొక్క ప్రేమ. మనం ఏమనుకుంటాం, ఎండలో తిరిగితే వడదెబ్బ తగులుతుంది, ఎండలో తిరిగితే చర్మరోగాలు వస్తాయి, ఇలా అనుకుంటాం. అలా అనుకుంటే అంతే అవుతుంది. అలా అనుకోకూడదు. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు తీసుకుంటే మనకు పరమాత్మ ప్రేమను గ్రహిస్తున్నాం అనుకుంటూ ఉండాలి. అలాగే సూర్యుడి నుంచి వచ్చే కిరణాల నుంచి ఋషులు, 7 ఋషులు, వాళ్ళ ప్రజ్ఞలు, అలాగే అక్కడి నుంచి జ్ఞానం, ప్రేమ, శక్తి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవి గ్రహిస్తున్నాను అనుకుంటూ ఆదిత్య హృదయం చదవాలి. ఊరికే ధ్యేయ సదా సవిత్ర మండల మధ్యవర్తి అంటే జరిగేది ఏదో జరుగుతుంది, కానీ అసలైంది జరగాలంటే సూర్యుడిలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఒకటే. అక్కడున్న వేడి, వెలుగు, శక్తి అన్నీ నాలోకి వస్తున్నాయి అనుకుంటే ఇవన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ అర్థం అవటం, దానివల్ల ఈ సృష్టికి ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న ఈ సుపర్ణ సూక్తంలో వేసి దానికి ఆన్సర్ చెప్తున్నారు. సృష్టికి ప్రయోజనం ఏంటి అంటే తండ్రిని తెలుసుకునుట. తండ్రిని తెలుసుకోవాలంటే మనకు ఏ బంధాలు ఉండకూడదు. అంటే ఈ శరీరం ఉందనుకోండి, కాసేపు కూర్చోగానే కాళ్ళు నొప్పులు పడతాయి, కింద కూర్చోలేము, సహజం అవన్నీ. దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అవేం ఉండకూడదు. మనల్ని పట్టించకూడదు, అవి మనల్ని బంధించకూడదు. కాఫీ తాగితే బాగుంటుంది, ఇలా తలనొప్పి వచ్చేస్తుంది, ఇలాంటివన్నీ పోవాలి. నెక్స్ట్ కోరికలు ఉంటాయి, మనకు కొన్ని కోరికలు ఉంటాయి. అవి కోరికలు ఏం చేస్తాయంటే ఎటు కదలనివ్వకుండా పట్టి ఉంచుతాయి. అవి పట్టించకూడదు మనల్ని, మనం వాటికి అతీతంగా ఉండాలి. అలాగే ఆలోచనలు ఉంటాయి, వాటిని కూడా మనం పక్కకు పెట్టగలిగి ఉండాలి. ఇవన్నీ వదిలేస్తే ఎలాగండి అంటే అసలైంది చూడాలనుకుంటే ఇవి పట్టించుకోకూడదు. ఇవి పట్టించుకుంటే వాడు కనిపించడు. ఏది కావాలి అది మన ఇష్టం. మళ్ళీ మిగతా జంతువులకి, చెట్లకి, వాటికి ఈ బాధ లేదు. ఎందుకంటే వాటికి సొంత మనస్సు కానీ సొంతంగా సంకల్పించే శక్తి కానీ ఏమీ లేవు. ఒక మనిషికే ఇచ్చాడు ఆ శక్తి.
అందుకని మనం ఆ సంకల్ప శక్తిని ఉపయోగించుకొని నేను ఎక్కడి నుంచి వచ్చాననే ప్రశ్న వేసుకుంటే అప్పుడు మాస్టర్ గారు ఎలాగైతే చెప్పారో, మాస్టర్ గారు చాలా చోట్ల ఏం చెప్పారంటే, ఈ తరానికే కాదు రాబోయే తరాలకి, యుగాలకి పనికి వచ్చే వాంగ్మయాన్ని ఇవ్వటానికి నేను అవతరించాను. ఎప్పుడో రాబోయే వాళ్ళకి ఇచ్చారు, మనం ఇప్పుడు వాడుకుంటున్నాం. అసలు మాస్టర్ గారి వాంగ్మయాన్ని ఎంత వాడుకుంటున్నాం, ఎంత బాగా చదువుతున్నాం. ఊరికే చదవటం కాకుండా వారి హృదయాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. తర్వాత ఈ సూపర్ నుండి మనం ఇప్పుడు ఎవరినన్నా గురించి మాట్లాడాలనుకోండి, ఫలానా వాళ్ళు అని చెప్తూ వాళ్ళ గురించి ఇంట్రడక్షనో లేకపోతే ఏదో తెలుసుకుంటాం. అలాగే ఈ సూపర్ నుండి స్తుతించడం ఎలాగా? స్తుతించడం అంటే చక్కగా గొంతెట్టి పాడటం అనమాట. దీంట్లో చిత్రమైన మాట కూడా ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా సుపర్ణ సూక్తంలో చెప్పలేదు, వేరే చోట చెప్పారు. ఎక్కడైతే అవతల వ్యక్తి మీద ప్రేమ పుడుతుందో అప్పుడు మొట్టమొదటి వచ్చేది ఏంటి? ప్రశ్న చిత్రంగా ఉంటుంది కానీ మొట్టమొదటి వచ్చేది పాటట. అవతల వ్యక్తి మీద ప్రేమ వస్తే, ఇప్పుడు మాస్టర్ మీద ప్రేమ వస్తే ఏం రాస్తున్నారు? అందరూ పాటలు రాస్తున్నారు కదా. మాటతో చెప్పేది ఎందుకంటే పాటతోనే చెప్తారు ఎక్కువ. ఎందుకంటే మొట్టమొదటి వచ్చేది పాటే. పాట అంటే సామవేదము. సో మనలోంచి మొట్టమొదటి వచ్చేది ఏంటంటే ఆనందాన్ని వ్యక్తం చేసేది సామం, గానం, అదే పాట. ఆ పాటలాగా సూపర్ నుండి స్తుతించాలంటే ఏం కావాలి? ఇక్కడ వస్తుంది మళ్ళీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ సృష్టిని తెలుసుకోవడానికి మనకేం చెప్పారు మాస్టర్ అంటే, ఇక్కడ కూడా 2 పాయింట్లే ఉంటాయి. అవేంటంటే, గ్రహాదుల గమనాన్ని గమనించటం. గ్రహాల గమనం చూడటం అంటే ఏంటి? జ్యోతిష్ శాస్త్రంతో కొంచెం పరిచయం ఉన్నా మనకు అర్థమవుతుంది. చంద్రుడు 2.5 రోజులకి ఒక రాశి దాటి ఇంకో రాశిలోకి వెళ్తాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తాడు. సూర్యుడు ఒక రాశిలో 1 నెల ఉంటాడు. గురువు ఎక్కడ మొదలుపెట్టాడు మళ్ళీ అక్కడ రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అక్కడ గురువు ఇప్పుడు మేషంలో ఉన్నాడు, అక్కడికి మళ్ళీ రావాలంటే ఇంకో 12 సంవత్సరాలు, అంటే 1936లో వస్తాడు మళ్ళీ. 2036లో వస్తాడు. ఇప్పుడు 2024లో మేషంలో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ కూడా అక్కడే ఉన్నాడు మళ్ళీ. అలా గురువు, అలాగే శని ఒక చోట నుంచి బయలుదేరి మళ్ళీ అక్కడ రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ గ్రహాల గమనము. ఇవన్నీ ఎందుకు గమనించాలి? అలా గమనించటం అనే విద్య నేర్చుకుంటే సూపర్ నుండి స్తుతించినట్టు ఎలా అవుతుంది? సుపర్ణుడులో ఎంత సుపర్ణుడు అనుకుంటే దాంట్లో మనం బీజంగా ఉన్నాం. అవి గమనిస్తే ఏమవుతుందంటే, ఇవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ సృష్టిలో ఏ మార్పులు వస్తున్నాయో అవన్నీ మన దేహంలో కూడా వస్తాయి. పౌర్ణమి బయట జరుగుతుంది అనుకోండి, మనలో కూడా పౌర్ణమి జరుగుతుంది. బయట అమావాస్య ఉంటే మనలో అమావాస్య ఉంటుంది. ఎలా తెలుస్తుంది? కాస్త అలాంటి మహాత్ముల దగ్గర కూర్చుని ఆ ధ్యాన విధానం నేర్చుకుంటే మనలో సుషుమ్న అనే నాడి ఇలా ఉంటుంది అనుకోండి, ఇటుపక్క ఎడా పింగళ ఇలా వెళ్తూ ఉంటాయి. 8 లాగా, 8 అంకెలాగా. ఈ 2 ఎదురెదురుగుండా వస్తే పౌర్ణిమ. ఈ పైకి వెళితే కలుస్తాయి మళ్ళీ అమావాస్య, మళ్ళీ ఇక్కడ పౌర్ణిమ, మళ్ళీ ఇక్కడ అమావాస్య. అలా కింద నుంచి పైకి మూలాధారం నుంచి ఇక్కడ వరకు, అక్కడి నుంచి కిందకి అన్ని కలిపి 24 అవుతాయి. 12 పౌర్ణిమలు, 12 అమావాస్యలు అవుతాయి. అక్కడ జరిగినప్పుడల్లా ఇక్కడ అలాగే జరుగుతుంది. మరి మనలో చూడాలి. అది చెప్తుంది సుపర్ణ విద్య. దానికే మాస్టారు పౌర్ణిమ ధ్యానాలు ఇచ్చారు. అమావాస్య ధ్యానం కూడా ఉంది. పౌర్ణిమ ధ్యానాలు చేసిన తర్వాత చేసుకోవచ్చు అమావాస్య ధ్యానం. అమావాస్య అంటే ఏంటంటే అన్నీ లీనమైపోవడం, ఇంకేం ఉండదు అక్కడ. ఇప్పుడు ఇది ఉందనుకోండి, నల్లగా ఉంది, రంగులన్నీ దీంట్లో కలిసిపోయాయి కాబట్టి నల్లగా ఉంది. రంగులన్నీ వ్యక్తం అయితే తెల్లగా ఉంటుంది. ఆ రెండింటికి అతీతంగా ఉంటాడు అంతర్యామి. సో ఈ జ్యోతిర్గమనం ఏదైతే ఉందో దాన్ని ఎంత తెలుసుకోవడం అనేది సుపర్ణుడిని మనం స్తుతించడము, సుపర్ణుడిని పిలవడం అనమాట. అలా పిలవడం వల్ల ఏమవుతుందంటే ఆయన ద్వారా భగవంతుడు దిగి వస్తాడు. అంటే భగవంతుని చూడాలి అని అందరూ అనుకుంటాం కదా, భగవంతుని చూడాలనుకుంటాం. కళ్ళలో కనిపించాడు, అవన్నీ నమ్మద్దన్నారు మాస్టర్. కళ్ళలో కనిపించాడు, ఇలా ఉండగానే కనిపిస్తాడు. చాలామంది
ఛాలెంజ్ చేస్తున్నాం, భగవంతుడు చూపించు అంటారు. చూపించాం. భగవంతుని మనసుతో చూడలేరు, ఇంద్రియాలతో చూడలేం. మరి ఎలాగా? దానికే ఆన్సర్ ఇది. ఎవడైతే తనలో తన హృదయంలో దహరాకాశముగా ఉన్నాడో వాడిని చూడాలి మొదట. అంటే నేను మీతో మాట్లాడుతాను అనుకోండి, నేను ముందర నా హృదయంలో దహరాకాశంలో చూడాలి. చూస్తే అప్పుడు మీలో కూడా చూడగలను, లేకపోతే లేదు. వీడికే తెలియనప్పుడు వాడికేం చూపిస్తాడు దేవుడిని? దేవుడు చూపించంటే దేవుడు లేడు అంటే సులభంగా నష్టమేం లేదు, ఎందుకంటే మనమే చూడలేదు. నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్తాను నేను చూడలేదని. దెబ్బలాట ఉండకూడదు, మన పని మనం చేసుకోవడం అనేది ముఖ్యం తప్ప వాదులు కాదు. అలాగే ఈ అంతర్యామిని దర్శించాలంటే ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ సృష్టి రూపంగా, మన సృష్టి ఎన్నో ఉన్నాయి, మనకి ఈ భూమి దాంట్లో ఈ కొంచెమే తెలుసని చెప్పడానికి కూడా లేదు. ఆ భూమిలో ఈ భూలోక భువర్లోక స్వర్లోకములుగా వచ్చినవాడు వాటిలో దిగి వాటిలో మళ్ళీ జీవుడుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలవాడుగా, అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మరి చెట్లకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, జంతువులు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. మరి వాటికి కూడా ఉందా అంటే వాటికి అది తెలుసుకునే విధానం లేదు, ఉంటాయి అంతే. నేనున్నాను అనే జ్ఞానం జంతువులకు లేదు, మనిషికి ఒక్కడికే స్పెషల్. అందుకని మనలో ఉన్న ఆ దహరాకాశం దగ్గరికి మనం ప్రయాణం చేయాలి, అప్పుడే మనం అంతర్యామిని చూడగలం. ఇంకా దీంట్లో ఇప్పుడు చెప్పుకున్న ఈ జ్యోతిర్గోళానికి సంబంధించినవి కొన్ని వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ మొత్తం అంతా కూడా ఇలా గోళంగా ఉంటుంది. గోళం అంటే చక్రం కాదు, చక్రం కాకుండా బంతి చూసామనుకోండి, బంతి ఎలా ఉంటుంది? బంగారు బంతి ఒకటి, ఆ బంతిలో ఉన్నాం మనందరం. హిరణ్య గర్భుడు అంటాం, హిరణ్య గర్భాండము అంటాం, లేకపోతే దాంట్లో భాగంగా ఉంటాం. ఉంటూ మొట్టమొదటి పరబ్రహ్మం ఉన్నాడు, ఆ తర్వాత పరాప్రకృతి. ఇప్పుడైతే లలిత సహస్రనామాలు అవి చదివాను చూసారా, ఆవిడ గురించి లలిత సహస్రనామం దేవి భాగవతంలో అమ్మే చెప్తుంది. త్రిగుణములకు త్రిశక్తులకు త్రిమూర్తులకు అతీతమైన పరాశక్తిని నేను. ఈవిడ పేరే ఇంకోటి మూల ప్రకృతి. మూల ప్రకృతి రవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూప. అలాగే ఆవిడ ఇంకా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి అని ఇవన్నీ ఉంటాయి ఆవిడ దగ్గర. ఆవిడ ఏం చేస్తుంది అంటే పరమాత్మ ఒకటి సంకల్పిస్తే దాన్ని నెరవేరుస్తుంది, ఎగ్జిక్యూటివ్ చేస్తుంది, ఎగ్జిక్యూషన్. ఆయన అనుకున్నది ఈవిడ చేసేస్తుంటుంది అంతే. అది సొంతంగా ఏం చేయదు. 5 రకాల పనులు చేస్తుంది: సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ, పంచకృత్య పరాయణ. ఈ పంచకృత్యాలు కూడా భగవంతుడు అనుకుంటే ఈవిడ చేస్తుంటుంది. అలాంటి స్థితి ఏదైతే ఉందో అది ఒక చక్రం, దానిపైన పరమాత్మ, దాని కింద పరాశక్తి, దాని కింద ఇంకా 6 అంచుల చక్రం. 6 అంచులు అంటే ఋతువులు, 6 ఋతువులు. అలాగే 5 పంచారము, పంచపాదము. పంచపాదం ఒకటి ఉంది, పంచారము అవుతుంది, 2 వేరు వేరు. పంచపాదంలో ఏముందంటే మనకు తైత్రీయంలో ఉంటాయి: అధిలోకము, అధిజ్యోతిషము, అధిప్రజ్ఞ, అధివిద్య, ఆధ్యాత్మం. ఇలాగా 5 రకాల విద్యల గురించి తైత్రీయంలో మాస్టర్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ కూడా ఇక్కడ ఒక రుక్కులో అలా చెప్పారు. ఇదొక పంచపాదము. అలాగే పంచారం ఉంటుంది. ఈ పంచారం అనేది 5 కోణాల ఒక నక్షత్రంగా చెప్పారు. ఇవన్నీ మాకు ఎందుకు అంటే ఇదంతా వింటే ఉపయోగం ఏంటి? ఏదో ఒకటి ఉండాలి కదా. ఏ ఉపయోగం లేకుండా ఇవన్నీ చెప్పరు. దీనికి ఏం చేయమన్నారంటే సింపుల్గా మనలో ఎన్నో మాలిన్యాలు ఉంటాయి, తెలియవు మనకు అసలు. అందుకని స్ట్రైట్గా నుంచోవాలి, నుంచొని చేతులు ఇలా పెట్టాలి, కాళ్ళు కూడా ఇలా జాచాలి. అప్పుడు ఏముందంటే తల 1, చేతులు 2 కలిపితే 3, కాళ్ళు 2, 5. ఇదే 5 పాయింటెడ్ స్టార్. ఇలా నుంచుని అప్పుడు ఏం చేయాలంటే ఈ కుడి చేతిని ఎడం చేతి బొటన మీద తాకాలి, ఇలాగా ఇది ఇలా తాకాలి. అలాగా సూర్యుడికి ఎదురుగుండా నుంచుని చేస్తూ ఉంటే మన మనస్సులో, మన ప్రాణంలో, మన దేహంలో మాలిన్యాలు ఎక్కడున్నాయి అవన్నీ పోతాయి. పాపం ఎక్కడ ఉంటుంది అని అడిగాడు కృష్ణుడిని. ఎవరు? అర్జునుడు. పాపం చేసాం నిజమే, ఆ పాపం ఎక్కడ ఉంటుంది? డబ్బులు ఉన్నాయనుకోండి, ఎక్కడ ఉంటాయంటే బ్యాంకులో ఉంటాయి, అదే షేర్స్లో ఉంటాయి.
లేకపోతే ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తాం. అలాగా మనం చేసిన పాపం అంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే మనస్సులో, ఇంద్రియాలలో. సో ఆ మనస్సులో, ఇంద్రియాలలో ఉన్న మాలిన్యాలు అన్నీ పోయి మనం పవిత్రులు అవ్వాలంటే ఈ పంచకోణాకృతిలో నుంచుని సూర్యుడికి ఎదురుగుండా కుడి చేతిని ఎడం కాలి బొటన వేలిని, అలాగే ఎడం చేతిని కుడి కాలి బొటన వేలిని తగిలిస్తూ ఇలా ఎక్సర్సైజ్ చేయాలి రోజు కాసేపు చేస్తే అప్పుడు ఈ పంచారము అనే డివిజన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అది అయిన తర్వాత 12 అంచుల చక్రం ఒకటి ఉంటుంది. ఈ 12 అంచుల చక్రం ఏంటంటే ఈ భూమి గిరగిర తిరుగుతుంటుంది కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. అలా తిరగడం వల్ల ఏమవుతుందంటే ఆ పై కక్షలో ఒక 12 అరలో ఉన్న ఒక చక్రం కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మనం ధ్యానంలో చూడాలి, బయటికి ఏం కనిపించదు. ఇది నశించదు. ఈ చక్రం భూమి లేకపోయినా సూర్యుడు లేకపోయినా ఎప్పుడు అది ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవటం సుపర్ణ విద్యలో ఒక ముఖ్యమైన భాగం. అందుకని ఇవన్నీ ఇచ్చారు. వీటికి సంబంధించినవి మనం సృష్టికి ప్రయోజనం ఏంటి అని చెప్తూ మళ్ళీ మాస్టర్ ఇచ్చిందే ఒక తాను కవి అయి ఫస్ట్ కవి అవ్వాలట. మనందరం కవులు అవ్వాలి. కవులు అవ్వాలంటే పాటలు రాయటం కాదు. కవి అంటే కవి క్రాంత దర్శన అని ఇంకోటి ఉంటుంది. కవి చూడండి, రవి చూడనచో కవి చూడను, అది తప్పు. మళ్ళీ రవిలో ఎవడున్నాడో వాడిని చూసిన వాడే కవి. వాడు కవి అయి సృష్టిలో ఉన్నదంతా వాడే అని తెలుసుకోవటం, అది ప్రయోజనం. తర్వాత అక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే కవీయమాన కహి ఇహ ప్రవోచ దేవం మన కుతో అది ప్రజాతం అని అంటూ ఎవరు చూస్తున్నాడు? ఎవడైతే తండ్రి అవుతాడో వాడే చూడగలడు. అంటే ఎవడైతే అంతర్యామిగా మనలో ఉన్నాడో వాడే అందరిలోని అంతర్యామిని చూడగలడు. కాబట్టి అందరిలో భగవంతుడిని చూడటం అనే దానికి వ్యక్తిగా మనం ఏం చేయాలి అంటే మనలో ఉన్న అంతర్యామిని మనం చూడాలి. మనలో ఉన్న అంతర్యామిని చూడటానికే ఈ గురు పూజలు ఇవన్నీను. ఎలా పనికొస్తాయంటే మనలో ఉన్న పాప క్షాళనం అవటం, మోక్ష విద్య, బంధఛేదనం, ఆ తర్వాత దీనికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన ధ్యాన విధానం, వీటి వల్ల మనకు మన లోపలికి ప్రయాణం చేసి మనలో ఒక పాయింట్లో ఆగుతాం. మనం ఆ పాయింట్లో ఆగితే ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వెలుగులాగా వస్తుంది. ఇలా ఆ వెలుగును దర్శిస్తూ ఓంకారం అనాలి. ఓంకారం చేయడం అంటే ఎవరికి గబుక్కుని వచ్చి కూర్చొని అలా కాదు, కామ్గా కూర్చోవాలి. ముందర మాస్టర్ ఇచ్చిన ప్రొసీజర్ అంతా పాటించాలి. పతంజలి యోగ సూత్రాల్లో ఓంకారం ఎలా ఉచ్చరించాలో చెప్పారు. ఓ 10 సార్లు చదువుకోవాలి. దాన్ని వచ్చేసింది అనకూడదు, వచ్చేది చేయాలి. చేసిన తర్వాత మెల్లిమెల్లిగా మనకే తెలుస్తుంది ఇక్కడికి వెళ్తున్నట్టుగా. అసలైన హృదయం ఎక్కడ ఉంటుందంటే మామూలు హృదయం ఎటు ఉంటుంది, ఇక్కడ కొట్టుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఆధ్యాత్మిక హృదయం ఇటువైపు ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలాగ ఒక వెలుగు తెలుస్తుంటుంది. ఆ వెలుగే నేను అని దర్శిస్తూ చూసుకుంటూ మనలో ఓం అనాలి. అప్పుడు అన్న ఓంకారానికి, మామూలుగా అన్న ఓంకారానికి పోలిక ఉండదు. ఎందుకంటే ఓంకారం మీదే కాబట్టి. ఓంకారం అంటేనే అంతర్యామి, ఆ ఓంకారం అంటేనే భగవంతుడు, అదే మీరు. అంతటి వరకు మనకు ఈ సుపర్ణ విద్య తీసుకెళ్తుంది. అలాగే ఈ చక్రం ఎలాంటిది, చక్ర స్వరూపం కూడా తెలుసుకోవాలి. ఊరికే దాని గురించి తెలియలేదనుకోండి, మనం తీరా అక్కడికి వెళ్తే ఏం అర్థం కాదు. ఎలాగైతే ఎప్పుడు నశించని చక్రం ఒకటి 12 అంచులది ఉందో అలాగే మన హృదయంలో అనాహతం ఉంది. అనాహతం కూడా 12 అంచులు ఉంటాయి. దానికి కూడా 12 దళాలు ఉంటాయి, 12 దళములు. అనాహతం, అనాహతం అంటేనే కొట్టబడకుండా వచ్చే శబ్దం. అక్కడ ఎవరు శబ్దాన్ని ఉచ్చరించడు, దాంట్లోంచి అదే వస్తుంది, ఓం అని వస్తూ ఉంటుంది. ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేయాలంటే చేయగా మనలోంచి మనకే వినిపిస్తుంది ఓం. పక్క వాళ్ళకు కూడా వినిపిస్తుంది. మనకు వినిపించడం కాదు, మనం ఏం చేయకపోయినా అందరికీ వినిపిస్తుంది. అలాగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. దానికి ఏం చెప్తున్నారంటే ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకు, ఇవి ఒకటి తెలియకపోతే ఇవన్నీ వేస్ట్ అంటున్నాడు. ఎలాగైతే పడవలో వెళ్తూ ఉన్నప్పుడు పిల్లవాడిని పండితుడు అడుగుతాడు, నీకు ఆ విద్య వచ్చా, ఈ విద్య వచ్చా, సుపర్ణ విద్య వచ్చా, ఇన్ని అడుగుతున్నాడు. ఇవేం రావు సార్ నాకు అంటున్నాడు వాడు. ఇవేమి రావు అంటే నీకు ఇంకేమొచ్చో అయితే నీ జీవితం ఏంటి అధోగతేనా అంటాడు. అంతట్లో పడవ కాస్త కదులుతుంది అటు ఇటు.
అయ్యో ముందర బాగలేదు, మునిగిపోతుందేమో పడవ, నీకు ఈత వచ్చా సార్ అని అడిగాడు. ఈత రాదు నాకు అన్నాడు. అయితే నువ్వు మునిగిపోయావులే అన్నాడు. వీడు దూకేసి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగా మనం ఇన్ని చదువుకుంటే నీకేమిటి అని అడుగుతుంది సుపర్ణ సూక్తం మనల్ని. ఏం నేర్చుకోవాలి నువ్వు, అది కూడా చెప్తుంది. ఇవన్నీ నేర్చుకుంటే నీకు బీటెక్ ఎవడో విప్రోలో ఉద్యోగం వస్తుంది, ఇన్ఫోసిస్లో ఉద్యోగం వస్తుంది, ఫారెన్ వెళ్ళిపోవచ్చు, కోట్లు వస్తాయి, ఇన్ని చెప్తున్నారు కదా. అవన్నీ వచ్చినా కూడా ఇవి రాకపోతే అవన్నీ పడవ మునిగినట్టే కదా. అదేదో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఒకటి ఉంది, పడవ మునక నవల, అలా అయిపోతుంది. అలా కాకుండా ఈ క్వశ్చన్ చూడండి ఎంత అందంగా ఉంటుంది. రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవాధి విశ్వే నిషేధు యస్తన్న వేద కిం రుచ కరిష్యతి యస్తద్విదుస్త ఇమే సమాసతే. ఈ రుక్కులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ వేద మంత్రాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలాగే సూర్యుడి నుంచి కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనలో మాట ఎక్కడి నుంచి వస్తుంది, ఇవి తెలియకపోతే ఈ రుక్కులు నిన్ను ఏం చేస్తాయి, ఇవి వచ్చేవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది విషయం నీకు తెలియకపోతే ఈ వేద మంత్రాలు నువ్వు ఏం చేసుకుంటావు అని అడుగుతున్నా. చాలా క్లియర్గా చెప్పారు మాస్టర్. మీరు ఎన్ని నేర్చుకున్నా మీ వాక్కు ఉత్పత్తి స్థానం తెలుసుకోకపోతే అవి ఎందుకున్నాయో మీకు దొరకవు. మనం ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం డైలీ లైఫ్లో కదా. మాట్లాడే ముందు ఈ వాక్ ఎక్కడి నుంచి పుడుతుంది అని క్వశ్చన్ చేసుకోవాలి. అంటే మన లైఫ్లో మాట్లాడటం ఎంత తగ్గిపోతుందో చూడండి. అందరూ ఎక్కడన్నా కింద చెత్త కనిపించింది అనుకోండి, ఎక్కడన్నా కాదు పక్క వాళ్ళు వేస్తున్నది పొరపాటున ఎగిరి గాలికి మన దగ్గర పడితే ఎంత చిరాకేసేస్తుందో మనకు కదా. అలాగే మనం ఉపయోగించే ఆలోచనలు మంచిగా ఉంటాయా చెడ్డ ఉంటాయా, ఎక్కువ వరకు చెడ్డ ఉంటాయి. అవి తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం, ఆకాశంలో పడేస్తున్నాం. పడేస్తుంటే ఎంత చెత్త పేరుకుపోతుంది. ఈ చుట్టూ ఉన్న వాతావరణం అంతా మంచి ఆలోచనలతో నింపాలి. మంచి ఆలోచనలతో నింపాలంటే మనం ఎప్పుడు మంచి ఆలోచనలే చేస్తూ ఉండాలి. మంచి ఆలోచనలు చేయాలంటే మహాత్ముల పుస్తకాలు చదివితే తెలుస్తుంది మంచి ఆలోచనలు అంటే ఏంటో. భగవద్గీత చదవటం, భారతం చదవటం, ఇవన్నీ చేయటం. అందుకోసమే ఇక్కడ కూర్చుని భాగవతం చెప్తారు అంటే మాకేంటి అనకూడదు. భాగవతం, భారతం, భగవద్గీత ఇలాంటివి ఎన్ని ఎందుకంటే ఈ వాతావరణంలో ఉన్న మానసిక తలం అంతా కూడా మంచి మంచి స్పందనలతో నిండి ఉంటుంది. ఈ వాతావరణంలోకి వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా తెలియకుండానే వాళ్ళల్లో ఉన్న ఒక రకమైన చెడు పోతుంది. ఒక పరమ గురువు చెప్తాడు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే నీకు బయటికి ఎంత దుష్టుడిగా ఒక వ్యక్తి కనిపించినా, అంటే ఒక రావణాసురుడిలా కనిపించిన, ఒక హిరణ్యకశిపుడిగా కనిపించిన, కంసుడిగా కనిపించిన, ఇప్పుడు కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళు అటు అలా కనిపించిన వాళ్ళల్లో కూడా హృదయంలో భగవత్ కళ ఉన్నది. భగవత్ కళ లేని మనిషి లేడు భూమి మీద అసలు. వాడు చైనా వాడు అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు. దేవుడు లేడని బూతులు తిట్టచ్చు. తిట్టిన కూడా వాళ్ళలో కూడా వాడే ఉన్నాడు. ఆ తిడుతున్న వాళ్ళు కూడా భగవంతుడే ఉన్నాడు, రెండోవాడు లేడు అసలు. అందుకని ఈ సాధన చేస్తున్న వాళ్ళ ఒక కర్తవ్యం ఏంటంటే, మన బాధ్యత ఏంటంటే, నాలో ఉన్న భగవత్ కళ ఏదైతే ఉందో అందరిలో అదే ఉంది, వాడిలో కూడా ఆ భగవత్ కళ జాగృతం అవ్వాలి, అది పనిచేయడం ప్రారంభించాలి. అంతేగాని పక్కవాడిని చూసి చూడండి మేము అందరం గురు పూజలకు వెళ్తున్నాం, ఇవన్నీ చదువుకుంటాం, వీళ్ళు ఏం చేయట్లేదు అనకూడదు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు, మన టైం వచ్చింది కాబట్టి మనం చేస్తున్నాం. వాళ్ళకు కూడా అలాంటి ఆలోచన రావాలి అని మనం ఆలోచించాలి కాసేపు రోజు. వీళ్ళందరూ కూడా మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళందరూ ముక్తి పొందే వరకు నేను కుక్కనైనా పుడతాను అన్నాడు వివేకానందుడు. ఈ భూమి మీదే ఉంటా, కుక్కనైనా ఉంటాను తప్ప నేను ఎక్కడికో పోను. ఆయనకేం అవసరం అంటే మన మీద ప్రేమ. అలాగా మనలో భగవత్ కళ ఏదైతే ఉందో అదే అందరిలో ఉంది. దీనికి బేసిస్ ఏంటంటే ముందర మనలో భగవత్ కళ ఉందని మనం గుర్తించాలి. మనకే తెలియకపోతే ఇంకోటి గురించి ఏం చెప్తాం. అందుకని ఈ స్వాధ్యాయం కానీ సత్సంగం కానీ ఇలాంటి చోటకి రావటం కానీ ఇవన్నీ మన బాగు కోసం, ఎవరిని ఉద్ధరించడానికి కాదు. ఈ వేద మంత్రాలు ఏవైతే వింటున్నామో మనం అవన్నిటికీ
ఎక్కడి నుంచి ఇవి పుడుతున్నాయి అని ఒక క్వశ్చన్ వేసుకొని వాటిల్ని చదువుతూ వినాలి. గాయత్రి మంత్రం అంటున్నాం అనుకోండి, ఊరికే మురుగు అలా అనకూడదు, వినాలి. వింటే ఏమవుతుందంటే ఆ మంత్రం మనలో ఎక్కడి నుంచి మొదలవుతుందో అక్కడికి వెళ్తాం. అలా వెళ్ళి 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 మనలోనే ఈ గుండె ఉన్నది కదా, గుండె కొంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు చెయ్యి పెట్టాను అనుకోండి, ఇలాగా ఈ చోట్లో ఈ చెయ్యి తప్ప ఇంకోటి పెట్టడానికి లేదు కదా, ఈ మైక్ తప్ప ఇంకోటి పెట్టడానికి లేదు. నేను కూర్చున్నా, అలా వీరు కూర్చున్నారు, ఇంకోళ్ళు కూర్చోలేరు ఇక్కడ కదా. ఈ స్పేస్ ఎలాగైతే ఆకాశాన్ని ఎలాగైతే వీరు ఆక్యుపై చేశారో కూర్చున్నారు దాంట్లో, అలాగా ఈ గుండెలు ఆకాశంలో గుండె కూర్చుని ఇక్కడ ఉంటుంది హృదయం. ఆ హృదయంలో చోటు ఉంటుంది, ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా ఖాళీ ఉంటుంది కాస్త, అది దహరాకాశం. ఈ దహరాకాశ స్వరూపిణి, ఇందాక లలితా సహస్రనామాలు చదివారు మీరు, దహరాకాశ రూపిణి, అజ్ఞానధ్వాంత దీపిక, శివజ్ఞాన ప్రదాయిని, అవన్నీ మన హృదయంలో ఇక్కడ దహరాకాశముగా ఉన్నది అమ్మ. అక్కడికి వెళ్తాం. అది మనలో మనం మాట్లాడటానికి, పాటలు పాడటానికి, మంత్రాలు చదవటానికి, వీటిలన్నిటికీ మూలం అదనమాట. అది ఉంటేనే ఇవన్నీ, లేకపోతే ఏం లేవు. అక్కడి నుంచి వస్తుంది. దాన్ని మనలో ఆకాశం, చుట్టూ ఉన్న ఆకాశం, ఈ రెండు కలిపితే పరమాకాశము. పరమే వ్యోమన్. ఈ పరమే వ్యోమన్ గురించి మనం తెలుసుకోవటానికి ఈ సుపర్ణ సూక్తంలో మనకు ఈ రుక్కు ఇచ్చారు. రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదు యస్తన్న వేదా కిం రుచా కరిష్యతి యస్తద్విదుస్త ఇమే సమాసతే అని క్వశ్చన్ చేస్తూ మనం మన హృదయంలో ఉన్న చోటులోకి ప్రవేశించాలి. ఇది జీవితాంతం చేస్తూ ఉండటమే. ఒకసారి వచ్చేస్తే ఇంకా మళ్ళీ రావక్కలేదు, అలాగే లేదు. అక్కడ వెళ్ళటమే గొప్ప విశేషం. మనలో వాక్కు స్థానం పట్టుకోవడమే గొప్ప విశేషం. అక్కడ పట్టుకుంటే ఏమవుతుందంటే అదే అందరిలోంచి వస్తుంది. ఆ దహరాకాశంలోంచే ఎవరి మాట అయినా వస్తుంది. వీరు మాట్లాడినా అక్కడి నుంచే వస్తుంది ఆ మాట, నేను మాట్లాడినా అక్కడి నుంచే వస్తుంది, ఇంకొకరు మాట్లాడినా ఆ దహరాకాశ స్వరూపుడైన జగన్మాత నుంచే వస్తుంటుంది బయటికి. కాబట్టి అందరినీ పలికిచ్చేది ఎవరు? ఒక్కరే. ఎప్పుడు అక్కడికి వెళ్తే, అంతేగాని అక్కడికి వెళ్లకుండా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు మళ్ళీ. సో సుపర్ణ సూక్తంలో మనందరినీ కూడా ఆ పరమాకాశ స్వరూపిణి అయిన జగన్మాత దగ్గరికి మనం ఎలా పయనించాలి అని చెప్తున్నారు. ఇలా చెప్తూ ఒక రెండు నిమిషాల్లో ముగిస్తాం. మనందరిలో కూడా ఈ మూడు చెప్పుకున్నాం చూసారా. ఒకటి అంతర్యామి ప్రజ్ఞతో నిండిన వెలుగుల లోకం, దీన్ని దివము అంటాం, లేకపోతే సూర్యుల్లో ఉన్న వెలుగు. అది అయిన తర్వాత హోమం చేయవాడు, అంటే మన ప్రాణమయ శరీరం. ఈ ప్రాణమయ శరీరంలో ఎన్ని పని చేస్తాయో చూడండి. మనలో అగ్ని పని చేస్తుంటుంది, ప్రాణాగ్ని. మనం మామూలుగా ఏమిటంటే ప్రాణం అంటే ఏదో ఒకటే అనుకుంటాం, అలా కాదు, ఎన్నో పనులు చేస్తుంటుంది. దాంట్లో ఒకటి ఏంటంటే, ఇప్పుడు హోమం చేసామనుకోండి, హోమం చేస్తే నెయ్యి వేస్తాం, అలాగే సమిధులు వేస్తాం. ఇంకా అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయంటే, అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ? నెయ్యి తీసుకున్నాం అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవులోంచి వచ్చింది, ఆవు పాలలో వచ్చింది, అలా కాదు. ఈ సృష్టిలో 5 భూతాలు ఉన్నాయి కదా, అగ్ని, భూమి, జలము, వాయు, ఆకాశం. దాంట్లోంచి ఎక్కడి నుంచి ఏది వచ్చిందో అక్కడికి అది వెళ్ళిపోతుంది. శంకరాచార్యులు వారు సృష్టి క్రమము, సంహార క్రమం అని చెప్పి ఒక విద్య ఇచ్చారు. అంటే సృష్టి ఎలా వస్తుంది, సంహారం అంటే మళ్ళీ తిరోధం లేకపోతే లయం ఎలా అయిపోతుంది. దాంట్లో భూమి నుంచి వచ్చిన ఈ శరీరంలో ఈ భూమిలోకి వెళ్ళిపోతాయి, అగ్ని నుంచి వచ్చినవి అగ్నిలోకి వెళ్ళిపోతాయి. అంటే శరీరం పతనం అయిపోయిన తర్వాత, ఈ శరీరం వదిలేసిన తర్వాత అగ్ని సంస్కారం చేసినప్పుడు భూమిలో దీంట్లోనూ భూమిలోకి వెళ్ళిపోతాయి, వాయువులోకి వెళ్ళిపోతాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతాయి, అగ్నిలోకి వెళ్ళిపోతాయి. అలాగా ఈ అగ్ని ఏం చేస్తుందంటే మూలద్రవ్యంలోకి మార్చేస్తుంది. అలాగే వ్యక్తిలోని ప్రాణాగ్ని వల్ల వివిధ పదార్థాలు, మనం రకరకాల ఆహారం తీసుకుంటూ ఉంటాం, అవన్నీ కూడా ఈ శరీరం బాగా దృఢంగా ఉండడానికి వాటికి పనిచేస్తుంది. అలా పనిచేసే అగ్ని మనలోనే ఉంది, దాని పేరు ప్రాణాగ్ని.
ఇది కూడా సుపర్ణుడిదే, ఎవరిదో కాదు. మళ్ళీ సుపర్ణుడే ఇన్ని పనులు చేస్తూ ఉంటాడు. అన్ని పనులు చేస్తున్న సుపర్ణుడిని మనం గమనించాలి రోజు. 4 రకాల పదార్థాలు నేను పచనం చేస్తూ ఉంటాను అని చెప్తాడు కృష్ణుడు 15వ అధ్యాయంలో. ఎలా చేస్తాడంటే ప్రాణాగ్ని స్వరూపంగా ఆయనే చేస్తుంటాడు. నెక్స్ట్ వైశ్వానర అగ్ని మన పొట్ల ఉంటుంది. వివిధ పదార్థాలు పచనమైన తర్వాత మనకు 7 రకాల దేహధాతువులు ఏర్పడతాయి. అన్నం తిన్న తర్వాత రక్తం, మాంసం, మజ్జ, శుక్రం, శోణితం, మేధ, ఇలా 7 రకాలవి తయారవుతాయి. ఎందుకు? ఆహారం తినటం వల్ల మనలో వైశ్వానరుడు అనే అగ్ని పనిచేస్తే వస్తాయి. వైశ్వానరుడు అనే అగ్ని సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఆకలేదు, ఏమి చిన్న వంట పట్టవు. కాబట్టి ఏం చేయాలంటే అది సరిగ్గా పనిచేసేటట్టు చేసుకోవాలి. అలాగే మనస్సు కూడా ఒక అగ్నే. బాగా ఆలోచించామనుకోండి వేడికిపోతుంది. ఈ మనస్సు అనే అగ్ని వల్ల ఏమవుతుందంటే రకరకాలవి భావాలుగా మనకు తెలుసు. భావం అంటే ఏంటి? శత్రువు, మిత్రువు, అవన్నీ భావాలే. అక్కడ ఎవడు ఉన్నాడు? శత్రువు లేడు, మిత్రుడు లేడు. మనకు మనస్సు వల్ల భావాలు ఏర్పడతాయి. మనస్సు అనే అగ్ని. కాబట్టి భావాలు మనల్ని బాధ పెడుతున్నాయంటే చాలామంది మహాత్ములు చెప్తారు, భావాతీత స్థితిలో ఉండు. రామకృష్ణ పరమహంస గారికి ఆ సాధన చేసుకుంటున్నప్పుడు నువ్వు భావాతీత స్థితిలో ఉండని ఒకసారి కానీ, ఫలానా భావంలో ఉండని కానీ, మహాభావంలో ఉండని కానీ ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు రాధాతత్వం సాధన చేస్తున్నాం అనుకోండి, రాధాతత్వంలో మహాభావంలో ఉండు అని ఉంటుంది. మహాభావం అంటే భావాలన్నిటికీ పైన అతీతంగా ఉండేది ఒక్కటే ప్రేమతత్వం, దాంట్లో ఉండు. అక్కడే ఉండాలంటే ఏం చేయాలంటే మన మనస్సుని ఆ స్థితిలో నిలపాలి. ఎప్పుడు అక్కడ నిలపాలి. అలాగా ఎంతసేపు నిలపాలంటే అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా మనస్సు నిలుస్తుంది. అంటే తప్ప మనస్సుని తీసుకెళ్ళి నిలిపేదే ఉండదు. అది అయిన తర్వాత ఇంకా మనకు బుద్ధి ఉంది. బుద్ధి అనే దానివల్ల మంచి చెడ్డలు ఏంటి, చేయొచ్చా చేయకూడదు, ఇలాంటి వివేకం పనిచేస్తుంది. ఇవన్నీ మనలో ప్రాణమయ కోశముగా సుపర్ణుడు ఉండటం వల్ల మనకు జరుగుతున్నవి. ఇవన్నీ మన సొంతం కాదు. కాబట్టి వీటిల్లో ఏవి మనకు బాగా ప్రయోజనకారియో వాటిల్ని గమనించి మహాత్ములు ఎలా చేశారో మనం కూడా అలాగా చెయ్యాలి. ఇంకా చివరిగా దీంట్లో అసలైన అగ్ని ఇప్పుడు తెలుస్తుంది. అది ఆత్మశక్తి అనే అగ్ని. ఆత్మశక్తి ఎప్పుడు బాగా అవుతుందంటే అని చెప్పారంటే మాస్టర్, నీ వాక్కును ఎప్పుడైతే 10 మందికి ఉపయోగించేటట్టు ఉపయోగించుకుంటావో అప్పుడు నీ ఆత్మశక్తి పెరుగుతుంది. కాబట్టి మనం మాట్లాడుతూ ఉంటే 10 మందికి ఉపయోగపడే మాట్లాడుతున్నావా లేదా, సత్యం మాట్లాడుతున్నావా లేదా, ప్రియము మాట్లాడుతున్నాం. ప్రియం అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ సంతోషం కలిగించేవే చెప్తున్నావా లేదా, హితము చేస్తున్నావా లేదా. హితం అంటే మంచి చేయాలి వాళ్ళకి. చేయటం వల్ల ఎంతో కొంత మంచి జరగాలి తప్ప అన్యాయం, అక్రమం లేదా బాధ కలగకూడదు. ఆ 3 ఉన్న వాక్కు ఎప్పుడైతే మనం ఉపయోగించామో అప్పుడు మనలో ఆత్మశక్తి పెరుగుతుంది. ఈ ఆత్మశక్తి అనే దాంట్లో ఆ అగ్నిలో ఏం చేయాలంటే మన సంకల్పాలన్నీ సమర్పించాలి. ఆత్మశక్తి అనేది మనలో ఉంది, ఎక్కడో లేదు. అది ఎలా డెవలప్ అవుతుందో చెప్తున్నారు. మన మాట వల్లే డెవలప్ అవుతుంది. అప్పుడు ఆ ఆత్మశక్తిలో మన సంకల్పాలన్నింటినీ సమర్పిస్తే ఏమవుతుంది? కర్మబంధాల నుంచి విముక్తి అవుతాం. కర్మబంధాల నుంచి విముక్తి అవడమే మోక్ష విద్య. కాబట్టి మోక్ష విద్య ఇచ్చేవాడు మీలోనే ఉన్నాడు. మనలో ఆత్మశక్తి పెంచుకోవడం అనేది ఏంటో చెప్తున్నారు మాస్టర్. అందుకని ఆత్మశక్తి పెంచుకోవాలి, ఆత్మశక్తిలో మన సంకల్పాలను ఇవ్వాలి. ఇంత చెప్పకుండా ఆ తాతగారు ఏం చెప్పేవారంటే, బాబుగారు సంకల్పాలు ఎక్కడొస్తున్నాయో గమనించాలి. సంకల్పాలు ఎక్కడ వస్తున్నాయో గమనించి అక్కడికి వెళ్ళి నిస్సంకల్పం కావాలి. దాన్ని నిర్వృత్తి అన్నారు. అంటే ఏం వృత్తులు లేవు. అంటే కళ్ళు చూడాలనిపించడం కానీ, చెవులు వినాలనిపించడం కానీ, రుచి చూడాలనిపించడం కానీ, ఇలాగా ఇంద్రియ వృత్తులన్నీ ఆగిపోయి సంకల్పాలన్నీ నిస్సంకల్పాలు అయిపోయి అక్కడి నుంచి మాస్టర్కి మనం చెప్పుకుంటే పనులు అవుతాయి. ప్రాక్టికల్ చెప్తున్నారు అక్కడ తాతగారు. ఇక్కడ ఆ ప్రాక్టికల్ దగ్గరికి వెళ్ళడం ఎలాగో చెప్తున్నారు. నిస్సంకల్ప స్థితి రావాలంటే మన ఆత్మశక్తి పెరగాలి. అందుకని ఎప్పుడు తాతగారు ఏమన్నా అందరూ బాగుండాలి. సింపుల్, ఏముంది దాంట్లో? 2 అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి అనే దాని వెనకాల సుపర్ణ సూక్తంలో ఎంత విద్య ఉన్నదో చూడండి. మన ఆత్మశక్తి పెంచుకొని ఆత్మశక్తిలో మన సంకల్పాలన్నీ సమర్పిస్తే
బంధ విచ్ఛేదన జరుగుతుంది. మనం ఏమి బంధించం, ఇంకా బంధించమంటే ఎలా తెలుస్తుంది మనకు? సూర్యాంతర్వర్తి అయిన నారాయణుడే, నా హృదయంలో నారాయణుడు ఒకడే, అసావాదిత్యో బ్రహ్మ అని తెలుసుకోవటం వల్ల మన ప్రజ్ఞ అంటే ఇక్కడ కూర్చోగానే అక్కడ ఏం జరుగుతుందో అక్కడేం జరుగుతుందో అన్నీ తెలుస్తాయి. అలాగే అన్ని లోకాలకి వెళ్ళి రాగలిగిన ఒక ప్రజ్ఞ వస్తుంది. సూర్యుడిలో ఏం జరుగుతుందంటే అలా కళ్ళు మూసుకుని కాసేపు అయిన తర్వాత ఇలా జరుగుతుంది. చంద్రుల్లో ఏమవుతుంది, అమెరికాలో ఏమవుతుంది, అమెరికా వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూర్చొని వీరు చెప్పగలరు, ఓ పలానా చోట ఇలా అవుతుంది, ఓకే ఇలా అయితే బాగుంటుంది, సరి చేస్తారనమాట. ఇక్కడ ఉండగానే అన్ని చోట్లకి వెళ్ళి చెప్పగలుగుతున్నారే, ఆశ్చర్యపోవక్కర్లేదు, మీరు అందరూ చేయగలరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు, అందరూ భూమి మీద ఉన్న ప్రతివాడు చేయగలడు. అది చెప్తోంది సుపర్ణ విద్య, అది చెప్తున్నాడు మాస్టర్. అలాగ బంధ విచ్ఛేదన జరగాలంటే సుపర్ణుడు చెప్పిన దాంట్లో రెండిట్లో మొదటిది కర్మబంధ విచ్ఛేదన, రెండోది సూర్యాంతర్వర్తి యొక్క జ్ఞానం. ఈ రెండు జరగాలంటే మనలో ఉన్న ప్రాణాగ్నిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇంట్లో నిప్పు ఉందనుకోండి, వంట వండుకోవడానికి వాడుకోవచ్చు, సిగరెట్ కాల్చుకోవడానికి వాడుకోవచ్చు, ఇంకా ఏదన్నా అక్కర్లేని పనులకు కూడా వాడచ్చు. కానీ వాడే విధానం బట్టి అగ్ని పనిచేస్తుంది తప్ప అగ్నిలో ఏం లేదు. అలాగే మనలో ప్రాణాగ్ని ఉన్నది, దాన్ని ఎలా వాడుకుంటున్నాం, వాక్కు ద్వారా ఎలా వాడుకుంటున్నాం. వాక్కు ఎంత చక్కగా వాడితే, వాంగ్మయ తపస్సు అన్నారు మాస్టర్. భగవద్గీతలో 3 రకాల తపస్సు ఇచ్చారు చూసారా, మనోమయము, వాంగ్మయము, శారీరానికి సంబంధించినది. ఈ 3 రకాల తపస్సులు బాగా మనం స్టడీ చేయాలి. అప్పుడు ఇంకా సుపర్ణ సూక్తం బాగా అర్థమవుతుంది. అంటే మాస్టర్ బుక్లో ఇచ్చారు, ఒక చోట అన్నీ చెప్పడానికి వీల్లేదు, ఒక చోట ఒక పుస్తకంలో అన్నీ రాయడానికి వీల్లేదు, అవసరం బట్టి ఎక్కడెక్కడ రావాలో వస్తాయన్నారు. కాబట్టి మాస్టర్ పుస్తకాలు అన్నీ అలా రోజు చదువుకుంటూ ఉండాలి. రోజు చదువుకోవడమే కాకుండా అవి మనకు ఎలా అప్లై అవుతాయో చూసుకోవాలి. అలాగే మనం ఒక పని చేస్తే మనకన్నా పనికి రావాలి, ఇంకొకళ్ళకన్నా పనికి రావాలి. అంటే పుస్తకం చదివామనుకోండి, ఆ పుస్తకం వల్ల నాకన్నా ప్రయోజనం ఉండాలి, నాతో పాటు వాళ్ళకు కూడా ఉండాలి. ఆ దృష్టిలోనే మరి హోమియో చెప్పారు. నేను విజయవాడ వచ్చి 1986లో వచ్చాను. మేము ఈ ఊళ్ళో ఎవరూ తెలియదు నాకు డాక్టర్. ఎందుకంటే మాస్టర్ ఒకసారి జ్యోతి కాలేజీలో గాంధీనగర్లో హోమియో క్లాసులు పెట్టారు. అప్పుడు వారు మా ఇంటికి వచ్చారు కూడా. హోమియో తెలుసుకుంటే ఎంత గొప్ప, కొన్ని జీవితాలు నిలబడటం చూశాను నేను మందు ఇచ్చినప్పుడు. అంటే నేను మందు ఇచ్చాను గొప్ప కాదు, వాళ్ళు చక్కగా వాళ్ళకు ఉన్నవన్నీ తగ్గిపోయి హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలు హాయిగా ఉన్నవాడు 3 మంది చెప్తూ ఉంటారు, ఇదంతా మాస్టర్ పెట్టిన భిక్షే కదా. హోమియో నేర్చుకోవడం వల్ల నాకే కాదు వాళ్ళకు కూడా ఉపయోగం కదా. అలాగే మనం ఏ చిన్న పుస్తకం చదివినా మనకన్నా ఉపయోగపడాలి, వాళ్ళకన్నా ఉపయోగపడాలి. ఆ దృష్టితో చదువుకోవాలి, ఆ దృష్టితో మాట్లాడాలి, ఆ దృష్టితో ఆలోచించాలి. అవన్నీ కూడా మనకు సుపర్ణ సూక్తుల్లో ఉన్నాయి, భగవద్గీతలో ఉన్నాయి. అంటే కొన్ని అర్థం కావనుకోండి, భగవద్గీతలో ఈ చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. కొన్ని భగవద్గీతలో చెప్పినవి ఇక్కడ అర్థమవుతాయి. అలాగా ఈ సుపర్ణ విద్యలో మనం చివరిసారిగా సుపర్ణుడు అంటే కొంచెం డెఫినేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు చెప్పిన డెఫినేషన్లు కాకుండా అర్థం కాని భాగం నుండి అర్థమయ్యేటట్లుగా వచ్చే మహాదేవత సుపర్ణుడు. అర్థం కానిది ఏముంది, మనకు అర్థమైంది ఏముంది అని ప్రశ్నించుకుంటే అర్థం కానిది ఏముందో తెలుస్తుంది. ఏం అర్థం కాదు, మన గురించే మనకు అర్థం కాదు కదా. మన గురించి మనకు అర్థమైతే సృష్టి మొత్తం అర్థమైపోతుంది. కాబట్టి అర్థం కాని సీక్రెట్ డాక్టర్ని ఏం చెప్పిందంటే, ఫ్రమ్ సీయింగ్ నథింగ్నెస్ టు సీయింగ్ సంథింగ్. ఏమి కనిపించని దాని నుంచి కనిపించేటట్టుగా దిగి వచ్చింది సృష్టి అంతా అని చెప్పింది. అది సుపర్ణుడు అంటే. అలాగే భగవంతుడు సత్యము, జ్ఞానము, ఆనందము, ఈ 3 లక్షణాలు కలిగినవాడు భగవంతుడు. అవి ఎక్కడ ఉంటే అక్కడల్లా భగవంతుడు ఉన్నట్టే లెక్క. సత్యమును ఈ సంవత్సరం అంటే మనం సంవత్సరం చూస్తున్నాం కదా, సంవత్సరం అంటే 365 days, 12 నెలలు, 12 పౌర్ణములు, 12 అమావాస్యలు, ఇవన్నీ కలిపింది సంవత్సరం. ఈ సంవత్సరంలో మనకు సంవత్సరం మనకేం ప్రసాదిస్తుంది. మామిడి చెట్టు వేసుకున్నాం అనుకోండి, మామిడి పళ్ళు కాస్తాయి. జామ చెట్టు వేసుకుంటే జామకాయలు కాస్తాయి. అలాగే సంవత్సరం అనేది ఒకటి సృష్టి ఉంది. అది మనకేమిస్తుంది, మనకేమిస్తుందంటే మనకి ఇచ్చే దాన్ని పట్టించుకుంటే కానీ తెలియదు. అదేంటంటే
సూర్యరశ్మి రూపంలో సూర్యుడి నుంచి కిరణాలు వస్తున్నాయి కదా, ఆ కిరణాల రూపంలో భగవంతుణ్ణి మనకు ప్రసాదించే దాన్ని సంవత్సరము అంటాం. మామూలుగా మన సంవత్సరం అంటే ఇప్పుడు శోభకృత వచ్చేది క్రోధి, అలాగే మనం 60 పేర్లు నోటికి వచ్చేసి ఉండొచ్చు. ప్రభవ విభవ ప్రమోదత పురోదోత్పత్తి ఇలా అంగీరస అన్నీ చెప్పేయచ్చు. కానీ ఆ సంవత్సరం అంటే ఏమిటి అంటే సత్యస్వరూపుడైన పరమాత్మ యొక్క వెలుగుని మనకు అందించేది సూర్యరశ్మి రూపంలో, అది సంవత్సరం అంటే. అలాగే ఈ సుపర్ణ సూక్తుల్లో కొన్ని చెప్పారు, అంటే ఆవు గురించి చెప్పారు. ధేనువు, ఆవు అంటే మనం గోమాత పూజ చేయమంటాం కదా. గోమాత పూజ ఎందుకు చేయాలి అంటే గోవు అన్న మూల ప్రకృతి అన్న ఒకటే. అందరు దేవతలు ఆవులో ఉన్నాయంటారు. ఎలా ఉంటాయంటే మూల ప్రకృతి, ఇందాక చెప్పుకున్నాం చూసారా, అమ్మ దహరాకాశ రూపిణి, పరమాత్మ యొక్క సంకల్పాన్ని నెరవేర్చే శక్తి కలది. అలాంటి శక్తి అంతా కూడా ఆవు రూపంలో ఉంటుంది. కాబట్టి ఆవు పూజ చేస్తే అది వస్తుంది. అలాగే ఆవు నెయ్యి వల్ల కూడా అది వస్తుంది. అందుకని ఆవు నెయ్యి ఎక్కువ వాడాలి. ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉన్నాయి. అందుకే ఈ రకంగా మనకు ఈ సుపర్ణ సూక్తుల్లో ఎన్నో మంత్రాలు ఉన్నాయి, మొత్తం 52. దీంట్లో ఈ 4 చదివి ముగిస్తా. అస్య వామస్య బలితస్య హోతుస్తస్య భ్రాత మధ్యమో అస్యస్నః తృతీయో భ్రాత ఘృతపృష్టో అస్యాత్రాపశ్యం విస్పదిం సప్తపుత్రం. ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురే సృష్టి మొత్తం. ఆడే సుపర్ణుడు. ఆయనలో భాగంగా మనం ఉన్నాం. మనం ఎప్పుడు ఏమో గుర్తుపెట్టుకుంటామంటే చాలామంది జీవితాల్లో ఏమోనండి ఎప్పుడు అష్ట కష్టాలే, మనసంతా బాగలేదు, కష్టాల్లో ఉన్నాం అంటుంటారు. కష్టాల్లో ఉన్నాం కాదు, సుపర్ణుడిలో ఉన్నాం అని గుర్తుపెట్టుకోవాలి. సుపర్ణుడు అంటే భగవంతుడి యొక్క వాహనం. రాజుగారు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, ఏనుగెక్కి రాజుగారు రోడ్డు మీద వెళ్తున్నారు. ఆ ఏనుగు మీద మనం కూడా ఉన్నాం అనుకోండి, ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు రాజుతో పాటు కూర్చున్నాం, ఈయన పక్కనే కూర్చున్నాను నేను అంటే అనుకోవాలి. అలాగే సుపర్ణుడితో పాటు ఉన్నాను అనుకోవాలి, అంతే తప్ప ఎప్పుడు కష్టాల్లో ఉన్నాండి, ఏమిటండి లైఫ్ ఏం బాగాలేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అలా అనుకోకండి. ఇలా అనుకోండి, మారిపోతుంది. బంగారు రంగు వెలుగులో ఉన్న సుపర్ణుడిలో నేను ఒక భాగంగా ఉన్నాను అనుకోవాలి. అలాగే ఎప్పుడూ నశించని ఒక జ్యోతిష్ చక్రం ఉంది, ఆ వెలుగులో ఉన్నాను అనుకోవాలి. ద్వాదశారం నహిరజ్జరాయ వర్వర్తి చక్రం పరిద్యామృతస్య ఆ పుత్ర అగ్నే మిథునాసో అత్ర సప్తశతాని వింశతిశ్చ తస్తు. నశించని ఒక 12 అంచుల చక్రం తిరుగుతూ ఉంది. ఆ తిరుగుతున్న చక్రంలో ఒక భాగంగా, ఆ వెలుగులో ఒక భాగంగా ఉన్నాను. మాస్టర్ ఏమి ఇచ్చారంటే అనంతమైన ఆనందమనే వెలుగులో ఉన్నాను అని నిత్యం స్మరించండి. స్మరించడమే. ఆ తర్వాత ఈ మొత్తం అంతా అంతర్యామి అని చెప్పి, అంతర్యామి అంటే భగవంతుడు. భగవంతుడిలో నేనున్నాను, నాలో భగవంతుడు ఉన్నాడు. కష్టం ఉంది ఇంట్లో ఏమండి, కష్టం ఉందా? మంత్రాలు రావక్కర్లేదు, దీనికి ఏం బట్టి పట్టక్కర్లేదు, ఎవరిని వెళ్ళి ఇదేంటి అని అడగక్కర్లేదు. సింపుల్, భగవంతుడిలో నేనున్నాను, నాలో భగవంతుడు ఉన్నాడు. మనం ఏమనుకుంటాం, ఎప్పుడు ఈ కొంపలో పడి ఉన్నాం, ఎప్పుడు ఈ పనులు చేసుకోవడం ఏంటో, ఇదే ఉద్యోగం, ఎదుగులేదు బొదుగులేదని వీళ్ళు ఇంట్లో పని చేసుకోవడం అనే కార్యక్రమంలో ఉన్నవాడు అలాగా అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకుండా భగవంతుడిలో అనే వెలుగులో నేనున్నాను, నాలో భగవంతుడు వెలుగులాగా ఉన్నాడు అని చేసే కొద్దీ ఈ కష్టాలు నష్టాలు అన్నీ ఎగిరిపోతాయి. అలాగే ఇంకొకటి, ఇది ఎప్పుడు చక్రం అంటే ఒక పరిధి అనమాట, పరిధి లేదు, అలా అనంతంగా ఉంటుంది. అలాంటి అనంతమైన దాంట్లో ఉన్నాం. అనేమి చక్రమజరం వివావృత ఉత్తానాయాం దశయుక్త వహంతి సూర్యస్య చక్షురజస్యైత్యావృతం తస్మిన్నర్పిత భువనాని విశ్వ. ఈ చక్రం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పుకున్న ఈ మంత్రంలోది, ఇది సత్యస్వరూపము, నశించనిది, సర్వాత్మకమైనది. ఇది అన్నిటికీ కారణం. అలా అన్నిటికీ కారణమైన పరాప్రకృతి అమ్మవారు ఏదైతే ఉందో ఆ అమ్మవారి గురించి చెప్పే చక్రం అన్నమాట ఇది. అనేమి చక్రమజరం వివావృత ఉత్తానాయాం దశయుక్త వహంతి సూర్యస్య చక్షురజస్యైత్యావృతం తస్మిన్నర్పిత భువనాని విశ్వ. ఇది ఈ చక్రం సత్యస్వరూపము, సర్వకారణ చక్రం. ఇదే పరమ ప్రకృతి. అమ్మవారు లలితా సహస్రనామాల్లో ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దాని అంతటికీ ఈ ఒక్క మంత్రంలో మొత్తం చెప్పారనమాట. ఇది దాటిన తర్వాత పరమాత్మ. ఇవన్నిటికీ కింద, ఈ చక్రాలన్నిటికీ కిందగా ఉండేది ఒకటి చెప్తే అయిపోతుంది. ఇప్పుడు చెప్పుకున్న ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో, భగవంతుడు, పరాప్రకృతి, 12 అంచులు, 5
5, 7, 6 ఈ చక్రాలన్నిటికీ కింద మనిషి అంటే మన యొక్క బుద్ధి ఉంది. ఆ బుద్ధి కింద మనస్సు ఉంది. మనస్సు కింద ఇంద్రియ ప్రవృత్తులు ఉన్నాయి. ఇవన్నీ కలిపినట్టుగా ఏదైతే ఉందో దాన్ని అహంకారం అంటే నేను విడిగా ఉన్నాను అనేది ఏదైతే ఉందో అది పనిచేస్తుంది. అంటే మనం ఎక్కడున్నాం అవి ఎక్కడ ఉన్నాయి చూడండి, మధ్యలో ఎంత గ్యాప్ ఉందో. ఇవన్నిటినీ మెట్టుగా ఎక్కుకుంటూ మనం ఆ పరతత్వాన్ని అందుకోవాలి. ఆ పరతత్వాన్ని అందుకోవటానికి మనల్ని నడిపించడానికి మాస్టర్ అవతరించిన అవతారమూర్తి సాక్షాత్తు భగవంతుడే. అట్టి సుదర్శన స్వరూపులైన మాస్టర్ గారి తండ్రి గారైన అనంతాచార్యుల వారికి, అనంతాచార్యుల వారికి నమస్కరిస్తూ, ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించిన మాస్టర్కి నమస్కరిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.